వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగులూరు గ్రామ శివారులోని గొంగులూరు గొంగాచిపేట మధ్య రహదారి భారీ గుంతలతో పూర్తిగా దెబ్బతినడంతో వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి కోమాలోకి వెళ్లారు, చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగులూరు గ్రామ శివారులోని గొంగులూరు గొంగాజిపేట మధ్య రహదారి భారీ గుంతలతో పూర్తిగా దెబ్బతినడంతో వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి కోమాలో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజలు విజ్ఞప్తి మేరకు ఆర్ఎన్బి శాఖ మండల అధికారుల సహకారంతో రహదారిపై ఉన్న గుంతలను తాత్కాలికంగా పూడ్చి మరమ్మతులు చేపట్టారు. కార్యక్రమంలో గొంగులూరు సర్పంచ్ షాగలేటి యాదయ్య, ఉప సర్పంచ్ శ్రీకాంత్ గౌడ్, మాజీ ఎంపీటీసీ పల్లె కిష్టయ్య, సంగారెడ్డి జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు ఆలూరి బ్రహ్మానందరెడ్డి, పుట్టి కిష్టయ్య, పల్లె చంద్రకిరణ్, సున్నపురాములు, పల్లె సూర్యకిరణ్, కుమ్మరి గోవర్ధన్, కంటిని బాలరాజ్, పుట్టి నాగరాజ్, షాగలడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కనీసం అంటే ఒక 4 యాక్సిడెంట్లు జరిగినాయి, ఒక 2 తాత్కాలికంగా దెబ్బలు జరిగినాయి, ఒక వ్యక్తి కోమాలకు వెళ్ళిపోయిండు, అదే రకంగా ఒక వ్యక్తి చనిపోయిండు, దెబ్బలు తాకినాయి అని చెప్పారు. కానీ మిగతా చాలామంది పడ్డారు, కానీ వాళ్ళు చెప్పుకోలేకపోయారు. ఈరోజు చూస్తే చెరువులా కాగినాయి నీళ్ళు. నేను ఎవరిని విమర్శించదలుచుకోలేదు. ఆఫీసర్లను మాత్రము తక్షణంగా వచ్చి స్పందించాలి, వచ్చి ఎప్పటికప్పటికే ఏమన్నా పరిష్కారం చేయాలని రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు బంద్ చేద్దాముండా, ఈరోజు మంగళవారం గొంగులూరులో మార్కెట్ కాబట్టి ప్రత్యేకంగా దీన్ని చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఫోన్ చేసి ఇక్కడ వచ్చి ఆగి గ్రామ పెద్దలు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, మరియు మేము మాజీ ఎంపీటీసీ మరియు అన్న సింగిల్ డైరెక్టర్ మరియు గ్రామ పంచాయతీ సభ్యులు బ్రహ్మానంద రెడ్డి గారు, జిల్లా యువజన సంఘాల నాయకులు, ఉప సర్పంచ్ శ్రీకాంత్ గారు, మేమందరం ఉండి ఇక్కడ అయిందాక కాదు, ఏదో ఒకటి పరిష్కారం కావాలంటే అప్పుడే డిఈ గారు స్పందించి ఒక 5 పైపులు ఏ విధంగా మన చేసి ఈ నీళ్ళు పోయేటట్టు చేయాలి అంటే, మరి ఎట్లా చేయాలి సార్ అంటే, మీరు ఉంటే జేసీబీని రప్పియండి, జేసీబీ డబ్బులు మేము కట్టుకుంటాం, పైపులు కూడా మేము ఇప్పిస్తాం. ఇంకా ఏమైనా ఉప సర్పంచ్ సర్పంచ్ గారు ఉంటే మీ వంతు కార్యక్రమం కూడా మీరు చేయాలంటే వారు కూడా స్పందించి రావడం జరిగింది. మేము కూడా గ్రామం నుంచి కనీసం ఒక 20-25 మంది జమ అప్పటికప్పుడే ఇప్పుడే కావాలని చెప్పేసి పోయి పైపులు తేవడం జరిగింది. మరి జేసీబీ తెచ్చి పెట్టడం జరిగింది. ఇక్కడ నీళ్లు ముందు చూస్తే చెరువులాగుంటే ఇప్పుడు మొత్తం నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కనీసము కంకర డస్ట్ కలిపోయినా సరే దీన్ని పూర్తి చేసి ఇక తదనంతరము శాశ్వతంగా పరిష్కారం కోసము ఎలాగూ రోడ్డు శాంక్షన్ అయింది కాబట్టి అప్పటి వరకు తక్షణ పరిష్కారం కోసము ఈ పని చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఒక 4-5 ట్రిప్పులు కంకర డస్ట్ అయితే ఇక్కడ పూర్తి సహకారం జరిగినట్టయితుంది. దానికి మా ఉప సర్పంచ్ గారు, యువకుడు, అలాగే సర్పంచ్ కూడా స్పందించడం జరిగింది. కాబట్టి మేము కూడా వాళ్ళకి సహకరించినట్టుగా మేము అందరం ఉంటాం. కాబట్టి